రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళ హర్షవీణ ఘటనలో బహిరంగంగా జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర దాడి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం బాధాకరమని వైసీపీ నాయకుడు బూసిపాటి కిషోర్ విమర్శించారు. కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మహిళలకు అండగా ఉంటామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఉన్న అరవ శ్రీధర్ ఒక మహిళకు అన్యాయం చేసినా ఇంతవరకు కనీసం ఆ ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదు అంటూ నిలదీశారు. బహిరంగంగా తాతంశెట్టి నాగేంద్ర అనే జనసేన పార్టీ నాయకుడు పోలీసుల లాఠీ తీసుకుని దాడి చేస్తుంటే పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధిత మహిళకు న్యాయం చేయాలని, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. విఫలమై నిరుత్సాహపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరికొన్ని ప్రజా సంఘాలను, మహిళా సంఘాలను ఈ యొక్క బాధను వెలిపించుకునే క్రమం కోసం వీణా అనేటువంటి ఒక సచివాలయ చిరు ఉద్యోగి ఒక మహిళకు న్యాయం చేయండి అని చెప్పి అనేక మార్లు మొరపెట్టుకున్నా కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏకంగా నాకు న్యాయం చేయని పక్షంలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించడం కూడా జరిగింది. మరి ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కూడా ఈ జనసేన పార్టీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దురదృష్టకరం. స్పందించకపోవడమే కాకుండా ఆ మహిళ అనేటువంటి ఇంకిత జ్ఞానం కూడా లేకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు నాగేంద్ర అనేటువంటి దాటంచెట్టి నారాయణ అనే నాగేంద్ర అనేటువంటి వ్యక్తి మరి కొంతమంది జులాయిలను తీసుకొని నిన్న సాయంత్రం కోడూరులో నడి రోడ్డు మీద మహిళ అనేటువంటి కనికరం కూడా లేకుండా కులం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి అవకాశం లేనటువంటి భాషలతో ఆమెను మాలదానా మాదిగిదానా అంటూ ఆమె మీద రాడ్లతో ఆమె మీద ఆమె తమ్ముని మీద దాడి చేయడం, దళితుల పట్ల ఈ జనసేన ఈ కూటమి ప్రభుత్వంకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఒకటే చెప్తున్నాం, ఇది రాష్ట్ర వ్యాపితంగా ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు నిత్యకృతమై జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒకటే చెప్తున్నాం, ఇటువంటి మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగాపడినటువంటి మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే అటువంటి వీణా అనేటువంటి కోడూరు సచివాలయ చిరు ఉద్యోగి న్యాయం చేయని పక్షంలో రాష్ట్రపతి స్థాయిలో కూడా సెంట్రల్ ఎస్సీ కమిషన్ దృష్టికి, మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఈ అరవ శ్రీధర్ అనేటువంటి వ్యక్తి ద్వారా కొన్ని అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి జనసేన నాయకులు ఒక మహిళ అనేటువంటి చిత్తశుద్ధి లేకుండా, ఒక కనికరం లేకుండా రాడ్లతో కొట్టడం అనేది అమానుషమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన ఇది. ఇది దుర్మార్గమైనటువంటి సంఘటన ఇది. దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.